హాయ్ గైస్. 'వైవార్స' హీరోగా నటిస్తూ ఆడియన్స్‌కి ముందుకు వచ్చిన 'సుందర మాస్టర్' మూవీ యొక్క రివ్యూ ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నారా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఎంతమంది 'వైవార్స' కామెడీ ఇష్టపడతారో ప్లీజ్ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. 'వైవ' షార్ట్ ఫిల్మ్‌తో పేరు తెచ్చుకొని ఆ తర్వాత కమెడియన్‌గా బిజీ అయిన హర్ష మొదటిసారి మెయిన్ లీడ్‌లో చేసిన సినిమా 'సుందర మాస్టర్'. కొత్త డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో రవితేజ నిర్మాణం తెరకెక్కించిన ఈ సినిమా నేడు అంటే ఫిబ్రవరి 23న థియేటర్ రిలీజ్ అయింది. సినిమా ట్రైలర్ మరియు ట్రైలర్ రిలీజ్ చేసినప్పటి నుంచి సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక కథ విషయానికి వస్తే 'సుందర మాస్టర్' అతనేనండి వైవార్స. గవర్నమెంట్ స్కూల్లో సోషల్ టీచర్గా పనిచేస్తూ గవర్నమెంట్ జాబ్ అవడంతో ఎక్కువ కట్నంతో పెళ్లి చేసుకోవాలని చూస్తూ ఉంటాడు. ఆ ఏరియా ఎమ్మెల్యే హర్షవర్ధన్ స్కూల్కి వచ్చి అందరు టీచర్స్ని చూసి సుందరంని సెలెక్ట్ చేసుకుని బయట ప్రపంచంతో సంబంధం లేకుండా 90 ఏళ్ళుగా మిరియాలు పెట్టిన ఊరు ఉంది. అక్కడ బయట వాళ్ళకి ప్రవేశం లేదు. మొదటిసారి వాళ్ళకి ఇంగ్లీష్ మాస్టర్ కావాలని ఉత్తరం రాశారంటూ ఆ ఊళ్ళో ఏదో విలువైంది ఉంది, దాన్ని కొనుక్కోవడానికి నేను పంపుతున్నాం, 6 నెలల్లో సాధిస్తే డిఈఓ పోస్ట్ వస్తుందని చెప్పడంతో డిఈఓ అయితే ఎక్కువ కట్నం వస్తుందని ఓకే అంటాడు. సుందరం అడవుల్లో ఉన్న మిరియాల మెట్లో ఆ చిన్న ఊరికి వెళ్తాడు. అక్కడ ఏబీసీడీలు చెప్తుంటే ఆ ఊళ్ళో వాళ్ళంతా పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడడం చూసి ఆశ్చర్యపోతాడు. సరే అని ఫాదర్ కరెక్ట్గా చెప్పినా స్పెల్లింగ్స్ తప్పు అని ఆ ఊరు వాళ్ళంతా అతను టీచర్ కాదు, ఇంగ్లీష్ రాదని ఇంగ్లీష్లో తిట్టి 15 రోజులు టైం ఇచ్చి తర్వాత నీకు పరీక్ష పెడతాం, పాస్ అయితే ఓకే, లేకపోతే ఉరివేసి చంపేస్తామంటారు ఊరి పెద్ద బాలకృష్ణ నీలకంఠంరావు. ఆ ఊళ్ళోనే ఓజీ అనే వ్యక్తి సుందరానికి హెల్ప్ చేస్తా అని ఆ ఊరి గురించి చెప్తాడు. 1920లో బ్రిటిష్ వాళ్ళు అక్కడికి వచ్చి మా దగ్గర ఉన్న మిరియాల కోసం మమ్మల్ని బానిసగా చేసుకుంటూ ఓ దొర వచ్చి బ్రిటిష్ వాళ్ళని పంపించి అతను ఇక్కడ సెటిల్ అయ్యి మాకు ఇంగ్లీష్ నేర్పించాడు. అతని కొడుకు కొన్ని ఇంగ్లీష్ పదాల స్పెల్లింగ్ చెప్పాడు. అతను చనిపోవడంతో మాకు ఇంగ్లీష్ మాస్టర్ కావాలని ఉత్తరం రాశామని, బయట వాళ్ళు వచ్చి మా ఊరి మీద దాడి చేయకూడదని మా ఊరి దారులను తీసేస్తామంటూ ఆ ఊరి గురించి అన్ని విషయాలు చెప్తాడు. సుందరం ఎలాగోలాగా ఓజీ సాయంతో ఆ ఊళ్ళో పెట్టే పరీక్ష పాస్ అయి ఆ ఊళ్ళో విలువైన దాని గురించి వెతుకుతూ ఉంటారు. కొంతమంది ఆ ఊరి గ్రామదేవత విగ్రహం చెప్పడంతో చూడడానికి వెళ్తే అక్కడ ఆ విగ్రహం ఉండదు. అసలు విగ్రహం ఏమైంది, నిజంగానే విగ్రహం విలువైందా, సుందరం మాస్టర్ వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించాడా, అక్కడ మనుషులు ఎలా ఉన్నారు, వాళ్ళకి నలుపు రంగు అంటే ఎందుకు అంత ఇష్టం, ఈ ఊరు నుంచి సుందరం మాస్టర్ ఎప్పుడు బయటకు వచ్చాడు అనేవి తెరపై చూడాల్సిందే. ఇక సినిమా విశ్లేషణ. కొన్ని తెగల వాళ్ళు ప్రపంచానికి సంబంధం లేకుండా బతకడం, వాళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తే చంపేయడం లాంటివి రియల్ లైఫ్లో వార్తల్లో చూస్తాం. అలాగే మిరియల్ మెట్ అనే ఊరు తీసుకొని వాళ్ళకి ఇంగ్లీష్ మాస్టర్ కావాలని కథ సుందరం మాస్టర్ని రాసుకున్నారు. మొదట హాఫ్ అంతా సుందరం మాస్టర్ గురించే, అతను అక్కడికి వెళ్ళి పడే బాధల గురించి ఫుల్ కామెడీ చూపించారు. ఇంటర్వెల్కి విగ్రహం మాయమవడంతో సెకండ్ హాఫ్పై ఆసక్తి పెరుగుతుంది. సెకండ్ హాఫ్ అంతా ఆ విగ్రహం గురించి, అక్కడ కల్మసం లేని మనుషులు, ప్రకృతి, మానవత్వం లాంటి ఎమోషన్స్తో సాగుతుంది. ఈ ఊరు వాళ్ళకి స్వాతంత్రం వచ్చినట్లు కూడా తెలియకపోవడం, గాంధీ ఎలా ఉంటారని తెలియకపోవడం, అసలు బయట ఒక ప్రపంచం అంతలో మారిందని తెలియకపోవడం, క్రికెట్ ఇప్పుడు ఉన్న డబ్బు గురించి తెలియకపోవడం, గాంధీ అతనే అని 500 నోట్లు సుందరం మాస్టర్ చూపిస్తే ఆ నోట్ని చింపేసి గాంధీ ఫోటోని మాత్రమే తీసుకోవడం లాంటి సీన్స్ కొత్తగా అనిపిస్తాయి. అయితే ఇవే సీన్స్లో కొన్ని మాత్రం ఓవర్ డ్రామాటికల్గా అనిపిస్తాయి. ఈ ఊరిని బ్రిటిష్ వారి నుంచి కాపాడిన దొరగా బ్రహ్మానందం ఫేస్ని గ్రాఫిక్స్లో వాడుకునే కథ చెప్పడం గణారం. నటీనటుల విషయానికి వస్తే కామెడీలో ఎన్నో మెప్పించిన వైవార్స ఇప్పుడు కామెడీతో పాటు అన్ని రకాల ఎమోషన్స్ బాగా పండించారు. హర్ష మాత్రం ఈ పాత్రకు బాగా సూట్ అవుతారని చూపించేశాడు. దివ్య శ్రీపాద ఈ ఊళ్ళో ఒక అనాథ పిల్లగా బాగా నటించింది. ఇక ఆ ఊళ్ళో ఉన్న జనాలు నటించిన ఆర్టిస్టులంతా అదరుకొట్టేసని చెప్పుకోవచ్చు. సాంకేతిక విషయాలు. సినిమాని అద్భుతమైన లొకేషన్తో షూట్ చేశారు. అడవుల్లో జలపాతం మధ్యలో కర్రలతో కట్టిన ఇల్లు ఉన్న ఓ చిన్న ఊరు, ఇవన్నీ సినిమాటిక్ రిలీజెస్లో అద్భుతంగా చూపించారు. ఈ ఊరిని ఆర్ట్ డిపార్ట్మెంట్ అద్భుతంగా కట్టింది. నిజంగా ప్రపంచానికి దూరంగా ఒక పల్లెటూరు ఉంటే ఇలానే ఉంటుందేమో అనిపించేలా కట్టారు. కథ కూడా కొత్తగా బాగుంది. కథనం కూడా ఆసక్తి బోర్ కొట్టకుండా సాగుతుంది. కానీ సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ నిజమో కళలో తెలియకుండా ఉండేలా రాసిన స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ సాధారణ ఆడియన్స్కి కొంత కన్ఫ్యూజ్ చేస్తాయి. దర్శకుడిగా కళ్యాణ్ సంతోష్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. కానీ సినిమా చూస్తే అన్ని పర్సనల్ ఒపీనియన్స్ ఎక్కువగా సినిమాలో చూపించినట్లు అనిపిస్తుంది. ఇక నిర్మాతగా రవితేజ మరియు సుధీర్ కుమార్ ఓ మంచి సినిమాని అందించారు. నిర్మాణ విషయంలో కూడా తక్కువ బడ్జెట్లోనే మంచిగా తీసినట్లు అనిపిస్తుంది. మొత్తంగా ప్రపంచానికి సంబంధం లేకుండా ఉన్న ఊరికి ఇంగ్లీష్ నేర్పించడానికి వచ్చిన సుందరం మాస్టర్ పడ్డ కష్టాలు, నేర్చుకున్న పాటలు ఏంటో అనే కథను మించిన ఎలివేషన్స్తో నడిపించారు సినిమా సుందరం మాస్టర్. ఈ సినిమానే 5కి 2.75 రేటింగ్ ఇవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.